అందరికీ అంతా తెలుసు, కానీ ఏదో ఒకటి అంటూ ఉండాలి. సాధారణంగా గత కాలంలో కనుక పాతకాలపు రోజుల్లో అత్త ఆ కోడల గురించి సణుగుతూ ఉండటం, కోడల అత్త గురించి సణుగుతూ ఉన్నట్టుగానే ప్రస్తుత రాజకీయాలు కూడా సాగిపోతున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్ పఫ్ ఉదంతం నేను చాలా క్లియర్గా చెప్పాను. అది ఎగ్ పఫ్లో అది సీఎం క్యాంప్ ఆఫీసు, రోజుకి వందలాది మంది వస్తుంటారు. ఎమ్మెల్యేల మీటింగ్లు అక్కడే జరిగినాయి, మంత్రుల మీటింగ్లు అక్కడే జరిగినాయి, పార్టీ మీటింగ్లు అక్కడే జరిగినాయి, అన్నీ అక్కడే జరిగినాయి. బయట ఎక్కడా పెట్టలా. వచ్చిన వాళ్ళకి పఫ్ఫులు పెట్టడం అది మినిమం కామన్ సెన్స్. అది రోజుకి 1000 అని లెక్క కట్టారు. ఒకరోజు మీటింగ్లో 2000 మందికి రావచ్చు, లేకపోతే ఇంకోటి రావచ్చు. ఇంకోటి అక్కడ పనిచేసే సిబ్బంది 200 మందో 300 మందో. సరే, మన అనితి గారు చెప్పినట్టు 900 మందో 1000 మందో ఉంటాయి. తలకు ఒకటి తింటే అయిపోతుంది కదా స్నాక్స్ అనేటువంటిది. బట్ మనం అతను తినేసాడు అన్నది. ఎందుకంటే అంతకుముందు లోకేష్ అన్నాడు కాబట్టి ఇప్పుడు ఈ రకంగా లోకేష్ వాళ్ళు ప్రచారం చేశారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు ప్రచారం చేస్తారు. నాయకులు మాట్లాడరు, సోషల్ మీడియా మాట్లాడుతుంటారు. అట్లాగే ఇదొకటి. జీవో నెంబర్ 160 లోటస్ పాండ్లో ఉన్న జగన్ ఇంటికి సీసీ కెమెరాల ఖర్చు 12.5 లక్షలు, లోటస్ పాండ్లో బాత్రూమ్ కోసం 12 లక్షలు. జీవో నెంబర్ 279 తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ వ్యూ కట్టర్ కోసం 3.25 కోట్లు. జీవో నెంబర్ 139 తాడేపల్లి ప్యాలెస్లో 24 గంటలు ఒక ఎలక్ట్రీషియన్ అందుబాటులో ఉండడానికి 8.5 లక్షలు. మన ఇంట్లో పనికైతే మహా అయితే రోజుకి 1000 తీసుకుంటారు, ఇక్కడ లక్షలు ఇచ్చేశారు. జీవో నెంబర్ 146 తాడేపల్లి ప్యాలెస్లో ట్రాన్స్ఫార్మర్ కోసం 97 లక్షలు. తాడేపల్లి ప్యాలెస్లో సీసీటీవీ సోలార్ ఫెన్సింగ్ కోసం 1.25 కోట్లు. తాడేపల్లి ప్యాలెస్లో ఏసీ పెట్టడానికి 80 లక్షలు. 320 kVA డీజీ సెట్ కోసం 39 లక్షలు. తాడేపల్లి ప్యాలెస్లో లైట్లు పెట్టడానికి 11.5 లక్షలు. ఏపీ సెక్రటేరియట్లో ఉన్న ఇన్వర్టర్ పీక్కుని వచ్చి తాడేపల్లి ప్యాలెస్లో బిగించడానికి 11 లక్షలు. జీవో నెంబర్ 132 జగన్ ఇంటికి వెళ్లే రోడ్డు వేయడానికి 1 కిలోమీటర్ రోడ్డుకి 5 కోట్ల రూపాయలు. అదే సందర్భంలో జీవో నెంబర్ 308 జగన్ ఇంట్లో కుర్చీలు టేబుల్స్ కొనడానికి 39 లక్షలు. జీవో నెంబర్ 133 జగన్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి హెలిప్యాడ్ దాకా వెళ్ళడానికి రోడ్డుకి ఫెన్సింగ్ వేయడానికి 40 లక్షలు. తాడేపల్లి ప్యాలెస్లో శాశ్వత ఐరన్ ఫ్రేమ్స్తో గ్రిల్స్ పెట్టడానికి 75 లక్షలు. తాడేపల్లి ప్యాలెస్లో దొడ్లు కట్టడానికి 43.5 లక్షలు. జగన్ ఇంటి చుట్టూ సెక్యూరిటీ పోస్ట్స్ గేట్స్ శాశ్వతంగా పెట్టడానికి 31 లక్షలు. జీవో నెంబర్ 329 తాడేపల్లి ప్యాలెస్లో కూలర్లు పెట్టడానికి 22.5 లక్షలు. జీవో నెంబర్ 330 తాడేపల్లి ప్యాలెస్లో కిటికీలు పెట్టడానికి 73 లక్షలు. జీవో నెంబర్ 329 జగన్ ప్రమాణ స్వీకారానికి ఎలక్ట్రిక్ లైటింగ్లు పెట్టడం కోసం 22 లక్షలు. జీవో నెంబర్ 1739 జగన్కి వ్యక్తిగతంగా పర్యటన కోసం ఫ్యామిలీతో కలిపి ఎంజాయ్ చేయడానికి జెరూసలేంకి వెళ్ళినందుకు 22.5 లక్షలు. జీవో నెంబర్ 254 జగన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో తాత్కాలిక పనుల కోసం 22.5 లక్షలు. ఇట్లాగా బోల్డ్ అంత ఖర్చు పెట్టారు అన్నటువంటిది. చంద్రబాబు గారి ఇంటికి ఎంత ఖర్చు పెడుతున్నారు? ఇప్పుడు చంద్రబాబు గారి ఇంటికి సీసీ క్యామ్స్ పెట్టడానికి ఎంత, అక్కడ మెయింటెనెన్స్కి ఎంత, అలాగే లింగమనేని అనే ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్కి ఎంత ఖర్చు పెట్టాం మనం? అది ప్రైవేట్ గెస్ట్ హౌస్, ఇంకా పర్మనెంట్ది కూడా కాదు. అట్లాగే అక్కడది ఎంత ఖర్చు పెట్టాం? ఇవన్నీ ఖచ్చితంగా వినగానే కసిరేగిపోద్ది, చిరాకేసేస్తుంది. కానీ ఇవి సెక్యూరిటీ పర్పస్లో సహజ సిద్ధంగా ఏ ప్రభుత్వమైనా చేసేటటువంటి చర్యలు. అది ప్రైవేట్ హౌస్ కాబట్టి దానికి పెట్టేది ఖచ్చితంగా సోకుల కిందకే కనబడుతుంది, నో డౌట్. బట్ చంద్రబాబు గారి హైదరాబాద్ ఇంటికైనా అదే తరహాలో ఉంటుంది. అదే సందర్భంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిదైనా అదే ఉంటుంది. ఇది జరిగిపోతూ ఉంటుంది. కాకపోతే వివరంగా ఇప్పుడు ఈ వార్తల ద్వారానన్నా ఎంతెంత ఖర్చులు ప్రజల సొమ్ము వీళ్ళకి పెడుతున్నారని తెలిసి చంద్రబాబు గారికి సంబంధించి కూడా ఎంతెంత పెట్టారు అప్పట్లో, తర్వాత ఇప్పుడు ఎంత పెడుతున్నారన్నది లెక్క కడితే రేపు పొద్దున అది వైసీపీ వాళ్ళు లెక్క తీస్తారనుకుంటే ఇది సహజంగా జరుగుతూ ఉంటుంది.